భారత్ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. భారత్ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ స్థాయి ట్రాన్స్ప్లాంట్ కేర్ మరియు ఎయిర్ అంబులెన్స్ సేవలలో భారతదేశంలోనే ఏకైక ప్లాటినం సర్టిఫైడ్ ఎక్మో సెంటర్ గా హైదరాబాద్ యశోద హాస్పిటల్ నిలిచిందని ఐసీఆర్ డాక్టర్ నిశాంత్ అన్నారు. కర్నూలులోని శివసాయి పాలిక్లినిక్ లో ఎక్మో చికిత్సపై డాక్టర్ నిశాంత్ అవగాహన కల్పించారు. గుండె మరియు ఊపిరితిత్తుల అవయవాలు సరిగా పనిచేయనప్పుడు ఎక్మో మిషన్ ద్వారా చికిత్స చేయొచ్చన్నారు. గుండె మరియు ఊపిరితిత్తులు సరిగా పనిచేయనప్పుడు ఎక్మో మిషన్ ఏర్పాటు చేసి అవి పూర్తిగా కోలుకునేంత వరకు చికిత్స అందించడంలో యశోద హాస్పిటల్ మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎక్మో ప్రమాణాలకు గ్లోబల్ స్టాండర్డ్స్ కలిగిన ఎక్స్ ట్రాకార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా లైఫ్ సపోర్ట్ లో ఎక్సలెన్స్ కోసం అత్యున్నతమైన ప్లాటినం అవార్డు తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఎక్మో అనేది ఆధునిక వైద్యంలో అత్యంత సంక్లిష్టమైన లైఫ్ సపోర్ట్ థెరపీలలో ఒకటి అన్నారు. సో మన ఏషియా అంతటికి ఒకటి ఉంది, ఆఫ్రికాకు ఒకటి ఉంది, యూరోప్ ఒకటి ఉంది, ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి ఒకటి ఉంది. అలాగా దాని ఉంటే అడగండి సార్. అవునండి, ఎక్స్ట్రా కార్పొరేట్ లైఫ్ దాని హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటాయి. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిశాంత్ అండి. ఐసీయూ డాక్టర్ నేను. ఐసీయూ అంటే మీకు అందరికీ తెలిసిందే. ఇట్లా ఒక అవయవం ప్రాబ్లం అంటే ఒక్కొక్క స్పెషాలిటీస్ ఉన్నారు మనకి. అట్లా రకరకాల అవయవాలు 4-5 అవయవాలు అట్లా ప్రాబ్లం ఉంటే చూసేది మేమేనండి, ఐసీయూలో డాక్టర్లు. అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడానికి కారణం ఏంటంటే, మనం చూసే అవయవాల ప్రాబ్లమ్స్లో మనకి ఉన్న అవయవాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనవి గుండె, ఊపిరితిత్తులు అనేవి మనకు తెలుసు. వీక్ అయిపోతుందో మనమందరం ఇన్ని సంవత్సరాలు అనుకుంది ఏంటంటే, ఆ గుండె సరిగ్గా వీక్గా ఉంటే ఇంకా అది పేషెంట్ మనకు దక్కనట్టే అనేది మనం ఇన్ని సంవత్సరాలు అనుకున్నాం. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే టెక్నాలజీ, ఆ గుండె సరిగ్గా కొట్టుకోకపోయినా, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోయినా కానీ మన దగ్గర ఆ టెక్నాలజీ అనేది ఎంత అడ్వాన్స్డ్ ఉందంటే, వాటికి సపోర్ట్ ఇచ్చి అవి మంచిగా అయ్యేంత వరకు మనము వాటికి సపోర్ట్ ఇచ్చి ఆ సపోర్ట్ని తీసేసి పేషెంట్ బతికేలాగా చేయొచ్చు. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనకు నార్మల్గా చెయ్యో కాలో ఎరిగింది అనుకోండి, చెయ్యి కాలు ఎరిగితే మనం కట్టుకొని ఎట్లాగైతే చేతికి కాలుకి రెస్ట్ ఇస్తాము, అంటే నడవకుండా ఒక దగ్గర పెట్టుకుంటాము, అట్లనే గుండెకి ఊపిరితిత్తులకు కూడా ఒక రకమైన రెస్ట్ ఇస్తాము. ఆ రెస్ట్ ఇవ్వడానికి మన దగ్గర ఎక్మో అనే ఒక మెషిన్ ఉంది. ఆ మెషిన్ ఏంటంటే గుండె ఊపిరితిత్తులు చేసే పని ఆ మెషిన్ చేస్తుంది. అయితే గుండె ఊపిరితిత్తులు ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటాయో అవి కొంచెం కోలుకొని నార్మల్ అయిన తర్వాత మళ్ళీ మనము ఈ మెషిన్ తీసేయచ్చు. మనందరికీ తెలుసు కిడ్నీ ఇట్లా ప్రాబ్లంలో ఉంటే డయాలసిస్ చేస్తాము అని. ఇప్పుడు ఆ డయాలసిస్ లాంటిదే ఎక్మో అనే ఒక మెషిన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్మో అనేది మన దగ్గర ఎంత అడ్వాన్స్డ్ అంటే, మన హైదరాబాద్లోనే ఇప్పుడు ప్రపంచంలోనే ఈ ఎక్మో సెంటర్లు, ఎక్మో చేసే సెంటర్లు అందరికీ ఒక ఎల్సో అని ఒక హెడ్ ఉన్నాడు. ఆ ఎల్సో హెడ్ ఈ ఎక్మో ప్రాక్టీస్ చేసే సెంటర్స్ అన్నిటికీ సిల్వర్ స్టేటస్, గోల్డ్ స్టేటస్, ప్లాటినం స్టేటస్ అని చెప్పి మనకి రికగ్నిషన్ ఇస్తూ ఉంటారు. అయితే మన భారతదేశంలో మన ప్లాటినం స్టేటస్ అంటే అన్నిటికంటే హైయెస్ట్ స్టేటస్ ఉండే ఒకే ఒక హాస్పిటల్ మన యశోద హాస్పిటల్ అండి. ఎందుకంటే అది వాళ్ళు చూసి మనం ఎంతవరకు పేషెంట్లను బతికించగలుగుతున్నాము, మన ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే రికగ్నిషన్ అండి అది. మన యశోద హాస్పిటల్కి ఒక్కటే మన భారతదేశంలో మొత్తానికి అది ఉంది. సో అది మనం జనాలకి ఎక్కువ తెలిసేలాగా చేసి, ఇలా గుండె ఊపిరితిత్తులు వీక్ అవగానే పేషెంట్ చనిపోతారు అనేది కాకుండా మనం కానీ అందరికీ తెలిసేలాగా చేయగలిగామంటే చాలా మందిని బతికించగలగారు. అందుకే మీరందరూ అందరికీ తెలిసేలాగా చేయగలిగారంటే ఆ క్రెడిట్ అంతా మీకే వస్తుంది. థ్యాంక్ యూ.